నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా. యూటీ చట్టాల సవరణ, డీలిమిటేషన్ బిల్లులు వెనక్కి తీసుకున్న కేంద్రం. కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగటంతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. హైదరాబాద్ అత్తాపూర్లో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం. ఫుట్పాత్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో స్కూటీని ఢీకొన్న డీసీఎం వాహనం. ప్రైవేట్ స్కూల్ టీచర్ వెన్నెల అక్కడికక్కడే దుర్మరణం. వారాంతంలో ఇరాన్తో చర్చలు జరుపుతామన్న ట్రంప్. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు ప్రారంభిస్తామని వెల్లడి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే సభ్యులు జాతీయ గేయం ఆలపించారు. తర్వాత స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా సభ్యులు జాతీయ గేయం ఆలపించిన వెంటనే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను నిరవధిక వాయిదా వేశారు. మొత్తం 3 రోజులు ఈ సమావేశాలు జరగ్గా మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న లోక్సభలో వీగిపోయింది. 3/2 మెజారిటీ లేక బిల్లు వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో యూటీ చట్ట సవరణ సహా డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పై పోరుకు సిద్దమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన రామచంద్రరావును తార్నాకలోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టమని గృహ నిర్బంధంలో ఉన్న రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఈ నెల 20 నాటి కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బీఆర్ఎస్ అగ్రనాయకులు కేటీఆర్, హరీష్ రావు బయలుదేరారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఇరువురు నేతలు స్వయంగా పర్యవేక్షించనున్నారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గులాబీ పార్టీ కీలక నాయకులతో సమావేశమై మార్గదర్శకం చేయనున్నారు. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరనున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రామచంద్రమూర్తిపై ప్రకాష్ రాజ్ అవహేళనగా మాట్లాడడంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు దేవుళ్లపై మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రకాష్ రాజుకు లీగల్ నోటీసులు పంపారు. హిందువుల తరపున 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేయడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. కోట్లాది మంది హిందువులు పూజించే ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు రాముడు లాంటి భర్త, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి తమ్ముడు, రాముడు లాంటి స్నేహితుడు కావాలని చెప్పి పరితపిస్తున్నటువంటి ఈ కలియుగంలో శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నాం. ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. ఆ విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా? మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు ఇది మంచిది కాదు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడిని ఈ నెల 19 వరకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. జేసీబీల సాయంతో ఉదయం 7 గంటల నుంచే ఈ కూల్చివేతలను ప్రారంభించారు. కొన్నాళ్లుగా ఆక్రమణలపై కొరడా జొలిపిస్తున్న అధికారులు ప్రతి శనివారం ఈ కూల్చివేతలను చేపడుతున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, షెడ్లను బల్దియా అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తుతో ఈ కూల్చివేతలు చేపడుతున్నారు. తాజాగా అత్తాపూర్లోని పిల్లర్ నెంబర్ 116 నుంచి 252 వరకు ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవలే అత్తాపూర్లోని ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. కూల్చివేతల నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతలపై సరైన సమాచారం ఇవ్వలేదని దుకాణదారులు ఆరోపిస్తున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న 12 గంటలకు ఒక అబ్బాయి వచ్చిండు, జిహెచ్ఎం చేసి వచ్చానని చెప్పిండు. ఏంది అంటే ఇది ముందల షెడ్ ఉంది కదా, అది షెడ్ తీసేయండి. ఎందుకు అంటే రేపు రోడ్ వైండింగ్ కోసం వస్తున్నాను అంటే, అరే మీరు ఇప్పుడు రేపు మార్నింగ్ ఉంటే ఇప్పుడు చెప్తున్నారేమని అంటే, అంతే మేము ఇప్పుడే చెప్తున్నాం మీరు తీసేయాలంటే, సరే ఏం లెక్క నుంచి తీస్తారు మీరు అంటే, అక్కడ సెంటర్ ఉంది కదా అక్కడ నుంచి 75 ఫీట్ మెజర్మెంట్ చేసుకోండి, దాని తర్వాత షెడ్ ఉంటే తీసి పారదేయండి అంటే, మాకు 3 ఫీట్లు వస్తుంది. అక్కడ నుంచి 3 ఫీట్లు ఎక్కువ ఉన్నాం. మేము రాత్రికి వర్కర్స్ తెప్పించి వెల్డర్లను తెప్పించి రాత్రి 10 గంటల వరకు ఉండి ఆ షెడ్ మొత్తం షాప్ మొత్తం షెడ్ మొత్తం తీసేస్తాం. ఇప్పుడు నేను వచ్చి ఏం అడుగుతున్నా అంటే, మీరు ఏం లెక్క నుంచి చేస్తున్నారు మాకు చెప్పానంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు స్టాఫ్ అంటే, మాకు తెలియదండి, మాకు జేసీబీ ఇచ్చారు, డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఆ వెంకటేశ్వరరావు నాకు బెదిరిస్తున్నాడు, రిమాండ్ చేస్తా అంటారు. నేను అడిగినా నా ధర్మం ఉంది, నేను అడిగితే ఆయన ఏమంటున్నాడు, ఎక్కువ మాట్లాడకు నాకు రిమాండ్ చేస్తా అని వెంకటేశ్వరరావు గారు నాకు బెదిరిస్తున్నాడు. నేను చెప్పినా సార్ ఇది నా హక్కు ఉంది, నా హక్కు నేను అడగడానికి నాకు నా ప్రాపర్టీ పోతుంది, నేను అడుగుతున్నా అంతే, నాకు చెప్పి చేయమని చెప్తున్నా కానీ నాకు వేరే ఆబ్జెక్షన్ లేదని చెప్పిన. ఆ మేడం చెప్పింది ఉండలేండి, ఆఫీసర్ వస్తున్నాడు, వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు చేపిస్తా అంటున్నా చేయండి. మాకు 75 ఫీట్ అని చెప్పారు కదా, 75 ఫీట్ తర్వాత మెజర్మెంట్ చేయండి, అందరి ముందర చేసి ఎంత ఉంటే అంత కొట్టేసేయండి, మాకేం ఆబ్జెక్షన్ లేదు. మేము పేషెంట్లు ఉన్నాము, మాకు ఇబ్బంది పెడితే మా హెల్త్ ఖరాబ్ అవుతుందండి, మా ఫ్యామిలీకి ఎవరు బాధ్యత? మేమేం చెప్తున్నాం, ఏముంది న్యాయం ప్రకారము మీ సిస్టమ్ ఏముంది, సిస్టమ్ ప్రకారం చేయమని చెప్తే ఇది అన్యాయమా? ఇది నిన్న వచ్చారు, ఒక్క రోజు కూడా టైం ఇవ్వలేదు, తీయాలేది అంటే ఒక్క రోజులో తీసినాం మేము. ఇప్పుడు ఎన్నిసార్లు ఏమంటున్నారు అంటే, ఎంత మీ రూల్స్ ఉంది ఆ దాని ప్రకారం అది చేయంటున్నారు సారు. ఈయన డైరెక్ట్గా వచ్చి అది మెజర్మెంట్ చేస్తలే ఏం చేస్తలే, డైరెక్ట్గా ఎట్లా ఉంది ఎట్లా కట్టిస్తున్నారు. అది ఎంత మెజర్మెంట్ ఉంది అంటనే కట్ చేస్తే మంచి. ఒక్క రోజు కూడా టైం ఇవ్వలే. మేమే కూడా తీసిన, ఒక్క రోజు అంటే తీసినా మేము షెడ్. ఇప్పుడు ఎంత ఉంది మీ రూల్స్ ఎంత ఉంది దాని ప్రకారం చేయి అంటే, ఇక్కడ పోలీస్ వాళ్ళు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు, రాంగ్ మాటలు చెప్తున్నారు సార్. నేనైతే ఇక్కడ బిజినెస్ చేస్తున్నా. నిన్న 3 o'clockకి ఒక మనిషి వచ్చిన, ఆయన పేరు నరేష్. ఆయన చెప్పిన సార్ ఇది మొత్తం తీసేయి, షేడ్ ఉన్నాయి అంతే, సో మొత్తం తీసేయి. నేను చెప్పిన ఎందుకు, సో తీసేయి 72 మీటర్స్ చెప్పిన ఆయన. 72 మీటర్స్ దాని తప్ప మీకు ఏం బాధ లేవు. మనమైతే మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే చాలా లోపల చేస్తున్నా. సో ఇది అన్యాయం కదా, సో కొద్దిగా చూడాలి కదా, లేకపోతే మనకి కూడా టైం ఇవ్వాలి. టైం కూడా ఇవ్వట్లేదు. లైక్ yesterday by 3 o'clock he came and after that he is saying that remove it. So till night we all are together, till night we have done all the work and now we are seeing that inside all the shops are coming. It's not a fair, there is no proper communication. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఫుట్పాత్ ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ఫుట్పాత్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే సమయంలో అత్తాపూర్ వద్ద మరో బృందం కూడా ఆక్రమణల తొలగింపు పనులను ప్రారంభించింది. నగరంలో పాదచారులకు సౌకర్యవంతమైన మార్గాలను కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉక్కు శాఖ మంత్రి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి సీఎం వినతి పత్రం అందించారు.
గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి, కుమారస్వామి ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతలను వివరించారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలవగలదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయాలని సీఎం అభ్యర్థించారు. హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యానికి సహకరించాలని కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. శాఖ పరంగా కుమారస్వామి గారు, ఎవరైతే స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారో కుమారస్వామి గారు వచ్చి ఆయన కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. ఆయనకి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అంటే కంప్లీట్ ఈవీ బస్సెస్ని హైదరాబాద్లో ఉండాలి డిసెంబర్ 9 కల్లా, డిసెంబర్ ఎండింగ్ కల్లా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా కుమారస్వామి గారు, నేను ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన వచ్చి మేము బస్సులు ఆల్రెడీ శాంక్షన్ చేసాం, బస్సులు రిలీజ్ అవ్వడం ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈవీ బస్సెస్కి తెలంగాణకి రిలీజ్ చేయాలని ఆయనకి కుమారస్వామి గారికి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. समर्थन किया था उसको लाइए, उसमें अगर कुछ एक आध संशोधन करना है छोटा ताकि वो अभी लागू हो सकता है करिए, और उसको अभी लागू करिए. महिलाओं को हक दीजिए, अभी दीजिए, लेकिन उसको आप घुमाकर और दूसरी चीजों के साथ उसको अटैच करके आप गुमराह करने की कोशिश मत करिए. सीधी सी बात है, इसको अभी करिए, हम सब तैयार हैं. अब आप पूछिए. मेरा सवाल आपसे ये है, जब ये बिल गिरा उसके बाद मेरा सवाल आपसे ये है कि जब ये बिल गिरा उसके बाद लगातार सरकार की तरफ से कहा जा रहा है कि राहुल गांधी ने फ्लोर ऑफ द हाउस में बोला कि बिल पास करना है तो मौजूदा परिस्थिति में 1 सेकेंड में आप मौजूदा सीट पर पास कर दीजिए 543 पे. तो क्या विपक्ष उसके लिए तैयार होगा? अभी तो आपने बोला जो 2023 वाला बिल है, पर अगर मौजूदा सीट 543 है, वही तो है. 2023 का जो विधेयक है उसमें ये था कि इन्हीं सीटों में से आप 33% महिलाओं को देंगे. मैम उसमें लिखा था कि सेंसस के बाद डिलिमिटेशन होगा और उसके बाद तय की जाएगी जो भी सीट होंगी उस पे 1/3 मिलेगा. हाँ. तो यानी कि सीटें बढ़ती, पर नहीं, 543 में से ही था. तो उसके लिए आप लोग तैयार हैं? हाँ बिल्कुल तैयार है. जी प्रियंका जी, दो दिनों तक हमने बहस देखी और अब क्रेडिट उधर से भी क्लेम किया जा रहा है, आप लोग भी दावा कर रहे हैं. नहीं, हम क्रेडिट का दावा नहीं कर रहे हैं. हम आपको इतिहास के बारे में बता रहे हैं. कांग्रेस पार्टी ने 1928 में शुरू की ये बात, और कांग्रेस पार्टी की ही ये बात थी जिस वजह से आज आजादी के पहले दिन से महिलाओं को भारत में वोट डालने का मौका मिला और अधिकार मिला. तो मैम सवाल ये था कि बीजेपी और एनडीए पूरे देश में अभियान चलाने जा रही है. आपने देखा कि कल शाम को प्रदर्शन हुए, देश भर में प्रदर्शन हमने देखा बीजेपी की तरफ से, और ये दिखाने की कोशिश है कि महिला विरोधी है कांग्रेस और इंडिया अलायंस. इसकी काट में आप लोगों की तरफ से क्या कोई अभियान चला जाएगा? क्या रणनीति होगी कांग्रेस की और इंडिया अलायंस की इसकी काट के लिए? जो बात आप कह रही है वो देश के आम लोगों तक कैसे ले जाएंगे? देखिए, जैसे मैंने कहा, देश की जनता जो है उसमें बहुत ही ज्यादा विवेक है. अगर इनको अभियान करना है पूरे देश भर में, खुलकर करें. लेकिन आज देश उस परिस्थिति में नहीं है जो 12 साल पहले था.
और शायद कभी कभी ये होता है कि जब सत्ता बढ़ जाती है लोग सच्चाई नहीं बताते हैं नेताओं को। तो इस पूरे ये जो पूरा पिछले 2-3 दिनों में हुआ, इससे कुछ हद तक ये भी दिख रहा है कि ये समझ नहीं पा रहे हैं कि आज भारत बदल गया है। भारत की जनता देख रही है, समझ रही है कि मीडियाबाजी, पीआर बाजी, ये बड़े बड़े अभियान, इतना सारा पैसा डाला जाता है इसमें, ये चल नहीं रहा है, ये अब चल नहीं रहा है। कल बार बार अमित शाह जी कह रहे थे, आदरणीय अमित शाह जी कह रहे थे कि हमारी बातों पर भरोसा करिए। कोई भरोसा नहीं कर रहा है। असली पॉइंट तो ये है कि जनता का भरोसा उठ रहा है। तो आप जब कुछ कह रहे हैं तो उसको फेस वैल्यू पे जनता आज नहीं दे रही है। प्रियंका जी, कल जो कुछ हुआ उसके बाद जो बीजेपी कह रही है कि they will launch a country-wide campaign to dub the entire opposition, including the Congress, as anti-women. और जैसे आपने अमित शाह जी की बात करी, तो अमित शाह जी ने आपकी राजनीतिक सूझबूझ की भी बहुत तारीफ करी कल लोकसभा में। तो what would be your advice or the campaign, the Congress plan to counter this campaign? See, I think it's very, very clear. We are saying very, very clearly, and we will say this from every platform, we will say this in every state, not just the Congress party, but every party of the India Alliance will say it very, very clearly. Bring that 2023 legislation which was passed, make whatever change you want to get it done by 2029, we will fully support it. We will say this again and again, all over the country. And the other point that I was making in Hindi earlier was that things have changed for this government. It's very visible from their actions. Firstly, they are under a lot of international pressure. It's very, very clear. A lot of the actions they are taking, I don't think, as my brother has said multiple times, any Indian Prime Minister would have accepted the terms of the deal that they have done with the US unless there was massive pressure. He is obviously under massive pressure. It is very obvious. So public is seeing this. The public continues to suffer with multiple problems. The price of gas, price of fruit, vegetables, everything has gone up, and especially the burden of this is on the shoulders of women. And it's across class, across caste. It does not matter whether you're a rich woman, poor woman, whether you live in an urban center, whether you live in the villages. Your problems are increasing. And there is nothing coming from the government to resolve them. So the public can see it. So they can take their Mahila Morcha in front of whoever's house they want. They can make as much tamasha as they want. This country has now awakened to the fact that they do not stand by their words. They cannot be trusted, and certainly women cannot trust them, because we have seen their attitude and their behavior on multiple occasions. So I think it's very clear. They can do what they like. The public is seeing everything very, very clearly. And the chronology of their, the last few days, the way they have brought this bill, the things they have attached to it, the delimitation, the 2011 census, it's very clear. They knew this bill is not going to be able to be passed. They just wanted the political credit. Simple as that. कई सवाल हैं आपके पास, वक्त है ना? हाँ, सीधा। पति का जन्मदिन है तो थोड़ा शॉर्ट रखिए। मैम ये सवाल ये है, मैम सवाल ये है, यहाँ पे विमेंस कर लेते हैं। ओके, आफ्टर दिस वन। मैम सवाल ये है कि आप लोग कह रहे थे कि ये वुमेन रिजर्वेशन बिल सिर्फ एक ढाल है, पीछे से मंसूबा डिलिमिटेशन पास कराना है। अभी भी डिलिमिटेशन बिल के लिए कल जब जो मंत्री किरण रिजिजू है उन्होंने कहा कि बाकी दो बिल अब मैटर नहीं करता है, इसको हम बाद में पुटअप करेंगे। डिलिमिटेशन की मैं बात कर रहा हूँ, उस पर आप लोग कैसे आगे इसको चीज रखेंगे? हमारा स्टैंड बहुत क्लियर है। पूरे अलायंस ने अपना स्टैंड बहुत बहुत क्लियर किया है, और इस वोट से और भी स्पष्ट हुआ है कि हमारी मानसिकता में, मानसिकता नहीं, हमारी समझ में ये जो बिल लाया गया और ये जो 3 दिनों की चर्चा चली, ये महिला आरक्षण की नहीं थी, ये परसीमन पर ही थी। और इस पर हमने सबने अपने विचार बहुत स्पष्टता से व्यक्त कर लिए हैं। अरे यू सेड
लेटर। मैम सर महिला ही है इधर भी, वो भी और मैं भी। मैम आपने 543 सीटों की आपने कहा कि 543 मौजूदा सीटों पर सरकार दे दे, तो ओबीसी का उसमें प्रावधान नहीं है, SC ST का तो है, तो क्या उसके लिए भी अगर आप नहीं, उसमें उचित प्रावधान बनाया जा सकता है, क्यों नहीं बनाया जा सकता। और दूसरा मैम सरकार के नैरेटिव को काउंटर करने के लिए, क्योंकि सरकार कह रही है कि हम सड़क पर जाएंगे, संसद से सड़क तक की लड़ाई लड़ेंगे, तो क्या कांग्रेस का भी कोई ऐसा थॉट प्रोसेस है कि हम भी सड़क पर जाएं, और अगर जाएंगे तो क्या कोई रूपरेखा? इन्होंने ये पूरा प्लान पहले से बनाया था, शायद ये भी इस प्लान का हिस्सा था। हम अभी कल हमने इनको डिफीट किया है पार्लियामेंट में, हम आज बैठ के हम भी सोचेंगे कि हमें क्या करना है और जरूर करेंगे कुछ। हाँ प्रियंका जी, सरकार कह रही है कि आप महिला विरोधी हैं, आप कह रहे हैं कि 543 सीटों पर 543 सीटों पर 33%। मैंने तो लड़की हूँ, लड़ सकती हूँ किया, 40% महिलाओं को उत्तर प्रदेश में लड़ाया, वो अलग बात है कि एक ही जीती उसमें से, वो अलग बात है, लेकिन एक निजाम आपने सेट किया। लेकिन यही सवाल था मेरा कि लड़ाई अपनी जगह है, क्या देश की सबसे पुरानी पार्टी ये कानून लागू हो या ना हो सबसे पहले ये कर सकती है, ये ऐलान कर सकती है कांग्रेस की आने वाले चुनाव में हम बिना कानून के आए हुए 33% आरक्षण महिलाओं को दे देंगे? देखिए, हमारी आशा ये है कि आने वाले चुनाव में वैसे भी 33% महिलाएं चुनाव लड़ेंगी, और हम कह रहे हैं बार बार विधेयक लाइए, दोबारा से लाइए, हम उसको पास करेंगे, पारित करेंगे आपके साथ। Today the opposition is planning to write a letter to Prime Minister Narendra Modi for the implementation of this bill. But are you also going to mention about the OBC quota, because already for SC ST there is a provision which has been passed. Obviously. And for Muslim reservation also it was being demanded by the Samajwadi Party. Are you also going to support that in this particular letter? Look, the OBC quota, I think almost every speaker from the opposition has referred to it. We are all saying that if there are women's reservations, just like there will be 1/3 reservations in the ST and the SC, there has to be a OBC reservation which is commensurate to the number. That's it. We are saying it again and again. प्रियंका जी पूछ रहे हैं, कुछ पूछ रहे हैं। प्रियंका जी मेरा नाम, एक मिनट, इन्होंने शुरू कर लिया था। प्रियंका जी मेरा नाम पूनम है और मैं अमर उजाला से हूँ। प्रियंका जी मेरा सवाल ये है कि परिसीमन 2026 तक फ्रीज था, अब वो परिसीमन खुला है। आपने कल कहा कि महिला संशोधन विधेयक इसलिए नहीं लाया गया कि परिसीमन मनमाना था, अब परिसीमन होना है, तो कांग्रेस की दृष्टि में वो परिसीमन किस प्रारूप में होना चाहिए और उसके लिए क्या कुछ कांग्रेस की मांग रहेगी? हमने बार बार कहा है कि परिसीमन से पहले जातीय जनगणना होनी चाहिए, उसके आधार पर होना चाहिए। देखिए, ये परिसीमन आयोग बनाना चाहते हैं जिसमें 3 जने अपने लगाएंगे, जैसे इन्होंने बाकी सारे आयोग बनाए हैं और सबको कैप्चर किया है, तो हम भरोसा कैसे करें? आपने देखा परिसीमन में इन्होंने असम में क्या किया है और JNK में क्या किया है। विपक्षी दलों के नेताओं की सीटों का विभाजन, अपनी मनमानी से काटपीट, JNK में कुछ सीट ऐसी हैं जहां एक जगह एक हिस्सा इधर है, एक हिस्सा उधर है, सिर्फ अपनी सत्ता बनाए रखने के लिए। कौन भरोसा कर सकता है? जनता भरोसा नहीं कर रही है, आप कह रहे हैं कि हम भरोसा करें उनकी। प्रियंका जी, जिस तरीके से 1971 में इंदिरा गांधी जी ने सोचा था कि दक्षिण भारत उत्तर भारत में डिवाइड ना हो, इसलिए सीटें उन्होंने उतनी ही रखी। इवन 2001 में अटल बिहारी वाजपेयी ने भी यही सोचा कि दक्षिण भारत उत्तर भारत के बीच में डिवाइड ना हो, उन्होंने भी फ्रीज रखा। तो क्या आप सरकार से डिमांड करेंगे कि सीटें वो 543 ही रखे, आगे ना बढ़ाए, जैसा कि इंदिरा जी ने और अटल जी ने कहा? देखिए, जैसे इंदिरा जी और अटल जी ने कहा और किया, उस पे फ्रीज की वजह थी। हम ये सिंपल बात कह रहे हैं कि ये जो आप प्रोपोर्शन को बदलना चाहते हैं, ये जो आप कुछ प्रदेशों को का वजन बढ़ाना चाहते हैं, जो छोटे प्रदेश हैं, जो साउथ के प्रदेश हैं, ये कहें कुछ भी, हम इनकी बातों पर भरोसा नहीं कर सकते। और अगर इन्होंने ऐसा किया कि छोटे प्रदेशों को, दक्षिण के प्रदेशों को का वजन इन्होंने कम किया, तो देश में बहुत ज़्यादा संकट पैदा करेंगे। तो इससे हम सहमत नहीं हो सकते। तो हम बिल्कुल इस पक्ष में हैं
कि जैसा है वैसा ही रहना चाहिए प्रोपोर्शन के तौर पर। 5 मिनट। प्रियंका जी आपने कहा और विपक्ष लगातार कहता रहा है कि लोकतंत्र जो है वो खतरे में है। आपको नहीं लगता? मैं आपसे सवाल कर रहा हूं कि 2 साल पहले विपक्ष की एकता दिखी थी संसद में और 2 साल के बाद वो लगातार डवाडोल दिखी, इस बार फिर दिखी है। तो क्या आपको नहीं लगता है कि विपक्ष को भी अपनी एक जिम्मेदारी निभानी होगी कि ये जो डवाडोल रहती है उनकी स्थिति, एक मंच पे आते हैं एक वक्त में और फिर वो अपने अपने अंतर विरोधों में जो है वो फंस जाते हैं। तो क्या ये अंतर विरोध से उभरने का ये डिफाइनिंग मोमेंट माना जाए? सबसे पहले तो मुझे लगता है कि इसको ऐसा माना जाना चाहिए। दूसरा देखिए, विपक्ष जो है उसमें बहुत सारे दल हैं, कुछ प्रदेश हैं जिसमें हम एक दूसरे से के खिलाफ भी चुनाव लड़ते हैं, लेकिन अगर आपने देखा होगा जब जरूरत पड़ती है तो हमारी एकजुटता पे कोई उंगली नहीं उठा सकता। कल आपने देखा हमारी एकजुटता कितनी मजबूत है। तो मैं इससे सहमत नहीं हो सकती कि डवाडोल है हमारी एकता। Answered, but related to this only, that do you think for the elections in states or at the center? ఇరాన్తో శాంతి ఒప్పందం కుదరకపోతే కాల్పుల విరమణ పొడిగింపు ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అలాంటి పరిస్థితి ఎదురైతే టెహ్రాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ మళ్లీ బాంబు దాడులు ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు. వాషింగ్టన్కు వెళ్తూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షలు, టోల్ వసూలు ఉంటాయా అని ప్రశ్నించగా ఉండవని బదులిచ్చారు. ఇరాన్తో ఈ వారాంతంలో చర్చలు జరుపుతామని తెలిపిన ఆయన ఇప్పటికే అనేక అంశాలపై ఒక అంగీకారానికి వచ్చామని చెప్పారు. We had some pretty good news 20 minutes ago, but it seems to be going very well in the Middle East with Iran. We're negotiating over the weekend. The blockade's been very successful, and of equal success has been the 5 weeks before the blockade. The combination was pretty lethal, I would say. So we're going to be knowing very shortly, but we're talking over. I expect things to go well. Many of these things have been negotiated and agreed to. If you don't have a deal by Wednesday when the ceasefire ends, will you extend the ceasefire or will I don't know. Maybe not. Maybe I won't extend it. Okay. But the blockade is going to remain. But maybe I won't extend it. So you have a blockade, and unfortunately we'll have to start dropping bombs. ఇరాన్లో ఉన్న అణు పదార్థాన్ని త్వరలోనే అమెరికాకు తరలిస్తామని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారీ ఎక్స్కవేటర్లతో ఇరాన్లోకి ప్రవేశించి యురేనియం నిల్వలను వెలికితీస్తామని చెప్పారు. ఇరాన్ సహకారంతోనే ఈ ప్రక్రియ చేపడతామని తెలిపారు. అరిజోనాలోని ఫీనిక్స్లో జరిగిన టర్నింగ్ పాయింట్ యాక్షన్ ర్యాలీలో ప్రసంగించిన ఆయన టెహ్రాన్తో ఒప్పందం కుదిరే వరకు ఆ దేశ ఓడరేవులపై దిగ్బంధనం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. శుద్ది చేసిన యురేనియం నిల్వలకు బదులుగా స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసే ఆలోచనలో అమెరికా ఉందన్న వార్తలను ట్రంప్ ఖండించారు. అటువంటి ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో తాను మొత్తం 10 యుద్ధాలను ఆపానని ట్రంప్ అన్నారు. ఇది తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. The USA will get all nuclear dust. No money will exchange hands in any way, shape, or form. But Iran, with the help of the USA, has removed or is removing all of the sea mines. And most importantly, it never agreed, and you'll understand, they will never have a nuclear weapon. They will never have a nuclear weapon. Now that the Hormuz Strait situation is almost over, I received a call from NATO asking if we would like some help. I've liked your help 2 months ago, but now I really don't want your help anymore. But actually, we never needed them. They needed us. They need us. They need us so badly. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ 1 గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్దాలేనని గాలిబఫ్ తెలిపారు.
అబద్దాలతో యుద్ధం గెలవలేరని, చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. హర్మూజ్పై ఇరాన్కే పూర్తి నియంత్రణ ఉందన్న వాస్తవాన్ని అమెరికా ఇప్పటికే అంగీకరించిందని మహ్మద్ గాలిబఫ్ వెల్లడించారు. ఈ జలసంధిపై తమ అధికార పరిధిని ఎప్పటికీ వదులుకోబోమని స్పష్టం చేశారు. అటు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగం తమకు ఎంత ముఖ్యమో యురేనియం కూడా అంతే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తమ ఓడరేవుల లక్ష్యంగా అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగితే కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించగా ఐఆర్జీసీ నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హర్మూజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తాము అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టం చేసింది. ఈ నిబంధనావళిని కొత్త ఆర్డర్గా అభివర్ణించిన ఐఆర్జీసీ ఇవి కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. మరోవైపు హర్మూజ్ జలసంధిని తెరిచామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ చేసిన ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉన్న పలు మీడియా సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ ప్రకటనల ప్రకారం హర్మూజ్ను మూసివేసే ఉంచాలని మెహర్ వార్తా సంస్థ పేర్కొంది. అమెరికాతో బలంగా చర్చలు జరపాలంటే హర్మూజ్ ఒక కీలక సాధనమని అభిప్రాయపడింది. అరాక్చీ ప్రకటన అనవసర గందరగోళాన్ని సృష్టించిందని తస్నిం వార్తా సంస్థ తెలిపింది. ఎక్స్లో ఆయన చేసిన పోస్టు అసంపూర్ణంగా, లోపభూయిష్టంగా ఉందని విమర్శించింది. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు గతంలో ఇచ్చిన మినహాయింపులను అమెరికా పొడిగించింది. నెలపాటు మాస్కో నుంచి అన్ని దేశాలు చమురు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురు కొనేందుకు ఇచ్చిన సడలింపును పొడిగించే ప్రసక్తే లేదని 2 రోజుల క్రితం ప్రకటించిన అగ్రరాజ్యం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 17 లేదా అంతకంటే ముందే నౌకల్లో లోడైన చమురును మాత్రమే కొనుగోలు చేయాలని అమెరికా ఆర్థిక శాఖ షరతు విధించింది. వచ్చే నెల 16 వరకు ఆంక్షల సడలింపు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబాకు చెందిన సంస్థలు లేదా జాయింట్ వెంచర్లతో ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఈ లైసెన్స్ కింద అనుమతి ఉండదని వివరించింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇంధన సరఫరాను పెంచి ధరల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న లక్ష్యంతో రష్యా, ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను గత నెలలో అమెరికా సడలించింది. ఫలితంగా దాదాపు 140 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు ప్రపంచ ఇంధన మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. మత్తు పదార్థాలను తరలిస్తున్న 3 నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు హాషిష్ ఆయిల్ను తరలిస్తున్న 3 నిందితులను ఆర్టీసీ బస్టాండ్లో పట్టుబడ్డారు. నిందితులు విశాఖకు చెందిన కొర్రా ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన రాజేష్ అలియాస్ రాజయ్య, ఆంధ్రప్రదేశ్కు చెందిన పాడి కృష్ణారావులుగా గుర్తించారు. ఎల్బీ నగర్ మెట్రో సమీపంలో ఒక వ్యక్తికి మత్తు పదార్థాలను అందజేయడానికి ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 కిలోల 100 గ్రాముల హాషిష్ ఆయిల్, 3 సెల్ ఫోన్లు, 4,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా హైదరాబాద్లో మత్తు పదార్థాల రవాణాకి అడ్డుకట్టపడట్లేదు. గంజాయి సరఫరా చేస్తున్న 2 మత్తు పదార్థాలు విక్రయించేందుకు యత్నించిన 2 సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్లో ఇంటీరియర్ వ్యాపారం ముసుగులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ రవాణా చేస్తూ యువతకి విక్రయిస్తున్న సాయి వికాస్, భరత్ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6.63 గ్రాముల ఎండీఎంఏ, 2 మొబైల్ ఫోన్లు, స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో ఉన్న మురళి ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ద్వారా హైదరాబాద్కి పంపించేవాడని పోలీసులు తెలిపారు. రాజమండ్రి నుంచి షోలాపూర్కి రైల్లో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 9 లక్షల విలువైన 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో డీసీఎం వ్యాన్ ఢీకొని ఓ ప్రైవేటు టీచర్ దుర్మరణం పాలయ్యారు. ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళుతూ ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యం ఆమె పాలిట మృత్యువుగా మారింది.
ద్వారకా నగర్కు చెందిన వెన్నెల రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్లోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూటీకి వెళుతూ ఉండగా స్కూటీకి డీసీఎం వ్యాన్ తాకగా వెనుక టైర్ కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదం గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలిసి స్కూల్ పిల్లలు, తోటి టీచర్స్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రి ఆవరణ అంతా రోదనలతో నిండిపోయింది. డీసీఎం వ్యాన్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని సాక్షులు తెలిపారు. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు మరో 1200 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అధికారుల బృందం వెల్లడించింది. రక్షణ శాఖ, ఢిల్లీ, చెన్నైల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారుల బృందం ఆదిలాబాద్లోని పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి రక్షణ శాఖ పరిధిలోని 369 ఎకరాలతో ఉన్న పాత విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఇది ప్రిలిమినరీగా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించిన తర్వాత వీటిని ప్రాపర్ గా స్టడీ చేసి ఒక మాస్టర్ ప్లాన్ అనేది, అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఎన్ని ఎకరాల ల్యాండ్ మనకు ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం గానీ, సివిల్ ఎన్క్లేవ్ కోసం గానీ అవసరం అవుతుందనే దాన్ని బట్టి రెవెన్యూ అధికారులు దాని మీద నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు చర్చించి తదనుసారంగా మాకు అవి తెలియజేసినప్పుడు ఆ క్రమంలో మేము ల్యాండ్ తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ ప్లాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఎలా ఉంటుందనేది మేము తెలియజేస్తాం. ఇండస్ట్రీ పార్క్ అనేది 10,000 ఎకరాల భూమి సేకరించి మొదటి దశలో 6,000 ఎకరాలు అభివృద్ధి చేయాలని, ఆదిలాబాద్కు ఒక 40 కిలోమీటర్ల దూరంలో అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. ఇది గతంలో సీసీఐ నిర్మించినప్పుడు ఆదిలాబాద్ టౌన్కు కొద్ది దూరంలో ఉంది. ఈరోజు ఆదిలాబాద్ టౌన్ సీసీఐకి పూర్తిగా ఆనుకొని ఉన్నది. అక్కడ ఇండస్ట్రీ పార్క్ నిర్మాణం చేయడం సాధ్యం కాదు. ఆ ఉన్నటువంటి భూమి కూడా సరిపోదు. ఈ దేశంలో మెగా ఇండస్ట్రీ పార్క్ నిర్మాణం చేయాలంటే ఒక దగ్గర కనీసం 4,000 ఎకరాలకు పైన ఉంటే కానీ మెగా ఇండస్ట్రీ పార్క్ నిర్మాణం కాదు. మెగా ఇండస్ట్రీ పార్క్ నిర్మాణం అయితేనే దానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కానీ, మిగతా రాయితీలు కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీసీఐకి సంబంధించింది కాకుండా ప్రత్యేకంగా మెగా ఇండస్ట్రీ పార్క్ని అభివృద్ధి చేస్తే ఇటుపక్క ఎయిర్పోర్టు, మరోపక్క ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి యాక్టివిటీ, అటుపక్క ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పార్క్, ఇది ఆదిలాబాద్కు మంచి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ. రహదారి నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా వద్ద వినూత్నంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, రహదారిపై రాకపోకలు సాగించే వారికి, మెకానిక్లకు రోడ్డు భద్రత, గోల్డెన్ అవర్, సిపిఆర్లపై అవగాహన కల్పించారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణలో ఉన్న కళాకారులతో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే జరిగే నష్టాలను వివరింపచేయటం అందరినీ ఆలోచించింది. అతను ఒక్కడే కాకుండా వాళ్ళ కుటుంబం, భార్య బైక్ మీద వెళ్ళినా, పిల్లలు బైక్ మీద వెళ్ళినా హెల్మెట్ పెట్టుకోవాలని, ఆటో ప్రయాణం చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పిల్లల ద్వారా కూడా పెద్దలకు సందేశం ఇవ్వడం జరిగింది. రహదారి భద్రత అనేది ఒక ఉద్యమం లాంటిది. ఉద్యమ స్ఫూర్తితోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతోటి రోడ్డును వినియోగించుకున్నట్లయితే ఏ ఒక్క ప్రమాదం జరగదు. ఆ స్ఫూర్తిని, ఆ అవగాహనని ప్రజలు కల్పించడం కోసము ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా యంత్రాంగము, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం ముజాహిదాపూర్లో జరిగింది. అక్కమ్మ చెరువులో మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన రామస్వామి చెరువులో మునిగిపోయాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. రామస్వామిని పరిగి మండలం హీరాపూర్కు చెందినవాడిగా గుర్తించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా యత్నించింది. మహిళా కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పోలీసులకు, మహిళా మోర్చా నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మహిళలకు రిజర్వేషన్ల విషయంలో దశాబ్దాల కలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు తీవ్ర ద్రోహం జరిగిందంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి తీవ్రమవడంతో పోలీసులు పలువురు నేతలను అరెస్టు చేశారు. చట్టసభలలో మహిళలను రానియకుండా అడ్డుపడతా ఉన్నది ఒక కాంగ్రెస్ వాళ్ళు.
ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థి సురేష్ అనుమానాస్పద మృతిపై 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రకటించారు. 3 రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థి మరణానికి వ్యక్తిగత కారణాలే ప్రధానమని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపిన డీఎంఈ 3 సభ్యుల కమిటీ నివేదిక అందిన వెంటనే ర్యాగింగ్ జరిగినట్లు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతుందని, అలాంటి వారి కోసం మెడికల్ కాలేజీల్లో మానసిక నిపుణులను అందుబాటులో ఉంచుతున్నామంటున్న డాక్టర్ నరేంద్ర కుమార్తో ఈటీవీ ముఖాముఖి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థి సురేష్ ఆత్మహత్య ఇప్పుడు ప్రస్తుతం కలకలం రేపుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఇది ర్యాగింగ్ కారణంగా అదేవిధంగా పని ఒత్తిడి వల్ల జరిగిందని చెప్తుండగా కళాశాల మాత్రం మరో వర్షన్ వినిపిస్తుంది. ప్రస్తుతం మనతో డిఎంఈ నరేంద్ర కుమార్ ఉన్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, దీనిపైన ఎంక్వైరీ చేసేందుకు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సురేష్ మృతి ఏదైతే ఉందో ఇప్పుడు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం రేపుతుంది. గతంలో కూడా 2-3 మెడికల్ కాలేజెస్లో మనకి ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఇన్సిడెన్సెస్ అనేవి రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ మృతి విషయంలో మీరేం చెప్తారు? మొట్టమొదటిగా ఈ కాట్రావత్ సురేష్ కుమార్ మరణం అనేది చాలా కలిచివేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తరఫున ఆల్ మెడికల్ కాలేజెస్ ఫ్యాకల్టీ, ఇప్పుడు తెలంగాణలో చదువుతున్న వైద్య విద్యార్థుల తరఫున ఆ చనిపోయిన విద్యార్థి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు ఈ కష్ట సమయంలో కావలసిన శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇతను ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ కౌన్సిలింగ్లో తీసుకుని సెకండ్ కౌన్సిలింగ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్కి పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఆ జనరల్ సర్జరీలోనే కంటిన్యూ అవటం జరిగింది. ఆయనకి జనరల్ మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉన్నది అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేవాడు అని చెప్పారు. సో ఈయన అన్ని కౌన్సిలింగ్స్ అయ్యి మన దగ్గరికి వచ్చి జనరల్ సర్జరీలో జాయిన్ అవటం అనేది 21 జనవరి 2026 జాయిన్ అవటం జరిగింది. మొట్టమొదటిగా వచ్చినప్పుడు విద్యార్థులందరినీ ర్యాండమ్ గా యూనిట్స్ ని అలాట్ చేస్తాం. 6వ యూనిట్ లో ఇతను జాయిన్ అయ్యాడు. ఆ యూనిట్ లో ఉన్న మొత్తం 45 రోజుల్లో 3 రోజులు లీవ్ పెట్టడం జరిగింది. 42 రోజులు ఆయన అటెండ్ అయ్యాడు. అందులో 3 నైట్ డ్యూటీస్ చేశాడు. ఆ తర్వాత యూనిట్స్ అలాట్మెంట్ మెరిట్ బేసిస్ మీద జరుగుతుంది. దాంతో ఆయన 4th యూనిట్కి రావటం జరిగింది. ఆ ఉన్న 31 రోజుల్లో ఓన్లీ 10 రోజులే అటెండ్ అయ్యాడు. ఏ నైట్ డ్యూటీస్ చేయలేదు. అందువల్ల అతను జాయిన్ అయిన దగ్గర నుంచి మన దగ్గర ఉన్న 76 రోజుల్లో 52 రోజులే అటెండ్ అవటం జరిగింది. 3 నైట్ డ్యూటీస్ చేయటం జరిగింది. ఒక సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాల్సిన వర్క్లో గనక మనం చూసుకుంటే స్ట్రెస్ అనేది పెద్ద ఈ విద్యార్థి లోనైనట్టు మనకు ఎక్కడా కూడా లేదు. మీరు చెప్పిన ప్రకారం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ర్యాగింగ్ ఉంది అని చెప్పేసి. మీరు లేదు, తన డ్యూటీస్ కూడా ఫస్ట్ ఏదైతే మీరు అలాట్ చేశారో ఆ యూనిట్లో అతను 45 డేస్కి 42 డేస్ అటెండ్ అయ్యారు. బట్ మళ్ళీ మీరు ఎప్పుడైతే యూనిట్ చేంజ్ చేస్తారో ఆ తర్వాత దాదాపు 10 డేస్ మాత్రం అటెండ్ అయ్యారు. 20 డేస్ డ్యూటీకి రాలేకపోయారు. అక్కడ ఏం జరగలేదని ఎలా చెప్పగలరు? ఎందుకంటే తనకి ఇష్టం లేకపోయి ఉంటే కనుక ఫస్ట్ యూనిట్ వేసినప్పుడే సరిగ్గా రాకుండా ఉండాలి. బట్ ఫస్ట్ యూనిట్లో బాగానే వచ్చినప్పుడు సెకండ్ యూనిట్లో మాత్రమే ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అక్కడ ఏమైనా జరిగి ఉండకూడదా? యూనిట్ అలాట్మెంట్ అనేది మొట్టమొదటిగా ర్యాండమ్గా ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ బేసిస్ మీద వాళ్ళకి యూనిట్స్ 8 యూనిట్స్ ఉన్నాయి. 8 యూనిట్స్ అలాట్మెంట్ జరగటం జరుగుతుంది. దీంట్లో ఎక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. సో రెండోది, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అందరు ప్రొఫెసర్స్కి ఎక్స్పోజ్ అయ్యి డిఫరెంట్ టెక్నిక్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ కానీ, సర్జరీ అనేది స్కిల్స్ మీదే మెయిన్గా డిపెండ్ నేర్చుకోవడం జరుగుతుంది. పర్టికులర్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 80% లెర్నింగ్ అనేది క్లినికల్ దీని మీదే ఉంటుంది. ఓన్లీ 20% థియరిటికల్ ఉంటుంది. మీరు అడిగిన దానికి మొట్టమొదట ఆ యూనిట్ నుంచి ఈ యూనిట్లోకి వచ్చినప్పుడు ఎందుకు ఆయనలో మార్పు వచ్చింది అనే దానికి మనకి మొత్తం డిపార్ట్మెంట్లో సంవత్సరానికి 40 చొప్పున 3 సంవత్సరాల్లో 120 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అందరూ కూడా అన్ని యూనిట్స్లో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల ఎక్కడైనా ఒక పర్టికులర్ యూనిట్లో ఏదైనా హరాస్మెంట్ ఉన్నది అనే దానికి మనకు ఎక్కడ ఎవిడెన్స్ లేదు. 2, ఈయన కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. రిటర్న్గా కానీ ఓరల్గా కానీ
నాకు ఈ యూనిట్లో బాగాలేదు అనేది ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒక కంప్లైంట్ రిటర్న్ కానీ ఓరల్ కానీ కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు, కానీ కొలీగ్ పీజీస్ కన్నా చెప్తాం. అటువంటి ఇది కూడా లేదు. వ్యక్తిగత కారణాల వల్ల అయితే కానీ ఆయన కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నట్టు కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. వాటి వల్ల అయితే కానీ కొంత ఆయన ఆ పర్టికులర్ పీరియడ్లో అటెండ్ అవ్వకుండా ఆ క్లినికల్ వర్క్కి జరగటం జరిగిందని నేను భావిస్తున్నాను. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు వర్క్ ప్రెషర్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా స్ట్రెస్ ఉండడంతో పాటు ఏదైతే ఈ ర్యాగింగ్ ఉందని కూడా చెప్తున్నారు. మరి వీటి నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు మన వైపు నుంచి ఏం చేస్తున్నాం, ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రైట్. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. బంధువులు అయితే కానీ తల్లిదండ్రులు అయితే కానీ కొన్ని ఆరోపణలు చేశారు. తర్వాత ఇది ఆత్మహత్యగా ఇది తీసుకోవటం వల్ల పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది. పోస్ట్ మార్టం అనేది అఫీషియల్గా ఆ ప్రాసెస్ అయిపోయింది. వీళ్ళు కొన్ని కంప్లైంట్స్ని పోలీస్కి ఇచ్చారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తరఫున మేము 3 మెంబర్ కమిటీని వేసాం. అందులో ఒక ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేటర్గా, ఒక సైకియాట్రీ ప్రొఫెసర్ అండ్ ఒక జనరల్ సర్జన్ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఒక టీంని వేసాము. మెడికల్ టీము ఇన్వెస్టిగేట్ చేస్తుంటది, పోలీస్ డిపార్ట్మెంటు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటది. ఈ లోపల మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. వీటన్నిటి వల్ల మనకి నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. మీరు వేసిన 3 మెంబర్ కమిటీ ఏదైతే ఉందో అది ఎప్పటికీ తమ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ నివేదికలో నిజంగానే ర్యాగింగ్ జరిగినట్టు తేలితే ఎలాంటి యాక్షన్ ఉంటుందో, ఒకవేళ లేదు మీరు అన్నట్టు ఇందాక ఇతరత్ర మెడికల్ గ్రౌండ్స్ కావచ్చు, వ్యక్తిగత కారణాలు అయితే దానికి సంబంధించి, ఎందుకంటే చాలా కాలం నుంచి వైద్య విద్యార్థుల్లో ఒత్తిడి అనేది అంశం చాలా కీలకంగా మారుతుంది, అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మేము వేసిన ఈ టీంకి 3 డేస్లో రిపోర్ట్ ఇమ్మని, 72 అవర్స్లో రిపోర్ట్ ఇమ్మని మేము వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్లో గనక ఎక్కడైనా ర్యాగింగ్ జరిగింది అని గనక ప్రూవ్ అయితే చట్టపరంగా మా వైద్య ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం, మన స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తీసుకోవలసిన అన్ని యాక్షన్స్ ర్యాగింగ్ చేసిన విద్యార్థుల మీద జరుగుతాం. రీసెంట్గా వరంగల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని వచ్చింది. వెంటనే ఆ విద్యార్థుల మీద మేము రెస్పాన్సిబుల్ పర్సన్స్ మీద యాక్షన్ తీసుకున్నాం. యాక్షన్ తీసుకోవటంలో ఎటువంటి అజాగ్రత్త కానీ అలసత్వం కానీ ఉండదు. రెండోది, ఒక మెడికల్ ప్రొఫెషన్ అనేది ఒక టెన్షన్తో కూడుకున్న ప్రొఫెషన్. అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ డిపార్ట్మెంట్ అండ్ ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సిన డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో అనేకమైన ఒత్తిళ్ళు, వర్క్ ప్రెషర్స్ వీటి ఉండటం వల్ల మానసికంగా కొంత విద్యార్థుల్లో కానీ ఫ్యాకల్టీలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. వీటి కోసం ఐదర్ స్ట్రెస్ బర్స్టింగ్ కోసం కొన్ని మెకానిజమ్స్, ఒకవేళ రియల్గా లోన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్టింగ్గా కౌన్సిలింగ్ సిస్టమ్స్, 3 ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవటానికి కూడా మెకానిజమ్స్ ఉన్నాయి. అన్ని మెడికల్ కాలేజెస్లో యోగా అండ్ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. అవి రెగ్యులర్గా వారానికి ఒకటి జరుగుతూనే ఉన్నాయి. తర్వాత యాంటీ ర్యాగింగ్ సెల్స్ ఉన్నాయి. గ్రీవియన్స్ రిపోర్టింగ్ సెల్స్ ప్రతి మెడికల్ కాలేజెస్లో ఉన్నాయి. అదేవిధంగా మెంటీ ప్రోగ్రామ్ అనేది ఉన్నది. 8 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీని మెంటర్గా పెడతాము. వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సోషల్గా కానీ సైకలాజికల్గా కానీ వాళ్ళకున్న ఇష్యూస్ ఆ ఫ్యాకల్టీతో డిస్కస్ చేయొచ్చు. అదేవిధంగా మనకి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఈడీ కనెక్ట్ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఎమోషనల్ డెవలప్మెంట్ కనెక్ట్. ఏ స్టూడెంట్ అయినా కూడా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే ఆ పర్టికులర్ కాలేజీలో ఉన్న జూనియర్ డాక్టర్స్ రిప్రజెంటేటివ్ని అప్రోచ్ అవ్వచ్చు. వారి ద్వారా కూడా మా హెల్ప్ అనేది తీసుకోవచ్చు. ఏ విధంగా చూసినా కూడా మా ఎయిమ్ మాత్రము యు ఆర్ నాట్ ఎలోన్. ఏ విద్యార్థి కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే అవకాశం లేకుండా ఈ సంస్థలు కానీ, ఈ విద్యా సంస్థలు కానీ, ఫ్యాకల్టీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ స్టూడెంట్స్ కోసం ప్రభుత్వాలు అమర్చిన ఈ ఎస్టాబ్లిష్మెంట్స్, స్టూడెంట్స్ హెల్త్, మెంటల్, ఫిజికల్, సోషల్ హెల్తే మా ప్రయారిటీ. యు ఆర్ హర్డ్ బిఫోర్ యు ఆర్ హర్ట్ అనేది మా స్లోగన్. మీకు ఏదైనా ఒకటి జరిగే లోపలే మాకు చెప్పుకోండి. మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా యు ఆర్ నాట్ ఎలోన్, వీఆర్ విత్ యూ అనేది ఆ స్లోగన్ని మేము స్టూడెంట్స్ అందరికీ చెప్తాం. సార్, మీరు మెంటీ ప్రోగ్రామ్ గురించి మెన్షన్ చేశారంటే 8 మంది డాక్టర్లకు ఒక
ప్రొఫెసర్ ఎవరైతే అటాచ్ చేస్తుంటారో ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఒక 20 days సరిగ్గా విధులకు రావట్లేదు, కాలేజ్కి అటెండ్ అవ్వడం లేదు అని ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకు ముందస్తుగా గుర్తించలేకపోయారు? అండ్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం అతను కొంత ముందస్తుగా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మెంటల్ వెల్బీయింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలనే వాటికి కాకుండా బయట కొంత మెడికేషన్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది. తనకు ఇబ్బంది ఉందన్న విషయాన్ని ఎందుకు మనం ముందస్తుగా గుర్తించలేకపోయాం? అండ్ ఇకపైన ఇలాంటివి లేకుండా మనం ఏమైనా చేయగలము? ఈ విషయంలో ఆ కుటుంబానికి ఇతను స్టేటస్ వెళ్ళలేదు అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ఫ్యాకల్టీ గుర్తించారో ఆయనతో పాటు ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో చదువుకుని ఇక్కడ ఆయన సీనియర్గా ఉంటున్నటువంటి సహచర విద్యార్థి ఆమెకి ఈ ఇష్యూ తెలియగానే ఫ్యాకల్టీకి చెప్పడం జరిగింది. ఆ స్టూడెంట్ని పిలిచి తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తల్లిదండ్రులకి చెప్పొద్దు, మా సిస్టర్ ఉన్నారు, మా సిస్టర్కి ఇన్ఫార్మ్ చేయండి అన్న ఇది. సో ఆ సిస్టర్కి ఈ సహచర విద్యార్థి ద్వారా అన్ని డీటెయిల్స్ వెళ్ళినాయి. ఆ ఫ్యామిలీకి ఆ ఇష్యూ అనేది తెలుసు, కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్నాడనేది అది ఆయనకి తెలుసు. వాళ్ళ సిస్టర్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ సహచర పీజీ ద్వారా వెళ్ళింది. ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే అతను ఈ కౌన్సిలింగ్లో మార్చుకోవటానికి లేట్గా జాయిన్ అవటం జరిగింది. జనవరిలోనే జాయిన్ అయ్యాడు. మన ఇంటరాక్షన్ మిగిలింది 76 days. ఆ 76 daysలో అతను అటెండ్ అయింది 52 days. 52 daysలో విద్యార్థులు వాళ్ళ మానసిక స్థితి అది కనుక్కోవటానికి సఫిషియంట్ టైం అనేది ఉండదు. వాళ్ళ స్టూడెంట్స్ మధ్యనే ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అట్లీస్ట్ ఒక 3 months 4 months అయితే గానీ ఇంటరాక్షన్లో మనకి తెలుసు. సో ఇతను స్పెషాలిటీ మారటం కోసం కౌన్సిలింగ్స్కి అటెండ్ అవుతూ జనరల్ సర్జరీ ఫైనల్గా ఫిక్స్ అయ్యి జాయిన్ అయ్యేటప్పటికే అతను జనవరి అయిపోయింది. తక్కువ సమయం ఉన్నది. ఇక్కడ 76 రోజులే అతను అలాటెడ్ టైం ఉన్నది. అందులో 52 days అటెండ్ అయ్యారు కాబట్టి కరెక్ట్ అసెస్మెంట్ అనేది జరగటానికి టైం సరిపోలేదు. చివరిగా కారణం ఏదైనా కానీ ఒక ప్రాణం పోవడం, అందులోనూ ఒక వైద్యుడిగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి మరణించడం అనేది అందరికీ బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేందుకు మీరు విద్యార్థులకు ఏం చెప్తారు? అండ్ ప్రత్యేకించి ఏదైతే మెడిసిన్ విభాగంలో ఉండి కొంత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్స్లో, కాబట్టి వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా ఏ సందేశం ఇవ్వాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఒక ఇష్యూ, లాస్ ఆఫ్ వన్ డాక్టర్ అనేది కూడా ఇంకొక ఇష్యూ. ఇది ఒక విద్యార్థి కాకుండా ఒక హోప్ ఫర్ ది సొసైటీ. ఒక సర్జన్ని మనం కోల్పోయినట్టే. ఈ ఆస్పెక్ట్లో తీసుకున్నప్పుడు విద్యార్థులందరికీ మేము ఇచ్చే సలహా కానీ సహాయం కానీ, యు ఆర్ నాట్ ఎలోన్. మీరు పేరెంట్స్ ఆర్ ది గైడెన్స్ ఇన్ ద హౌస్, బట్ అవుట్ సైడ్ ద హౌస్ టీచర్స్ ఆర్ ది పేరెంట్స్. సో ఒక విద్యా సంస్థలో జాయిన్ అయినప్పుడు టీచర్సే మీ తల్లిదండ్రులుగా భావించండి. ఈ విద్యా సంస్థలు కానీ, ఈ టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా విద్యార్థుల కోసం కట్టిందే, విద్యార్థుల కోసం ఉపయోగించేదే. ఫీల్ ద ఇన్స్టిట్యూట్ యాజ్ యువర్ ఓన్. మీకు ఏదన్నా గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రామ్స్ ద్వారా ఈ స్టూడెంట్స్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ సైకలాజికల్ హెల్త్ చూసుకోవటానికి మేము పెట్టే ప్రోగ్రామ్స్ ద్వారా సహాయాన్ని మీరు తీసుకోండి. యు ఆర్ హర్డ్ బిఫోర్ యు ఆర్ హర్ట్ అనే ఇది మీరు చెప్తే మా దగ్గరకు వచ్చి ఫ్యాకల్టీ మీకు ఇమీడియట్గా అటెండ్ చేయడానికి అనేకమైన ప్రోగ్రాములు ప్రతి మెడికల్ కాలేజీలో ఇంట్రడ్యూస్ చేశాం. టీచర్స్ని మీ పేరెంట్స్ అవుట్ సైడ్ ద హోమ్గా ఫీల్ అయినప్పుడే మీ మెంటల్, సోషల్, ఫిజికల్, సైకలాజికల్ హెల్త్ అనేది ప్రోగ్రెస్ అయ్యి మీరు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవుతారు. ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. సో ఇది సురేష్ మృతికి సంబంధించి పూర్తి నిజాలను రాబట్టేందుకు దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కోసం 3 సభ్యులతో ఉన్నటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేశామని, ఇది 3 రోజుల్లోపు అంటే 72 గంటలలోపు నివేదిక అందిస్తుందని, ఆ తర్వాత దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి డాక్టర్ నరేంద్ర కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.